అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము. యెహోవా సెలవిచ్చినట్లు, సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడతారు. సహోదరులారా, ఎవరైతే యెహోవా పేర ప్రార్థన చేస్తారో వారికి విముక్తి కలుగుతుంది. యెహోవా చెప్పినట్టే సియోను కొండ మీద యెరూషలేములో తప్పించుకున్న వారి మధ్య రక్షణ ఉంటుంది. వారిని యెహోవా పిలుస్తాడు. ఎవరైతే ప్రభు పేర మొరపెడతారో వారికి పాప విముక్తి కలుగుతుంది. ప్రభు పేర ప్రార్థన చేయటం అంటే ఆయనపై నమ్మకము ఉంచడమే. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. ఇశ్రాయేలు ప్రజలంతటికీ పాప విముక్తి కలుగుతుంది. దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే, విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబు జనములో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు. సహోదరులారా, సియోను అంటే యెరూషలేము, యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలుగా మనము ఈ వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.